గురజాల నియోజకవర్గంలో వైసీపీ హయాంలో జరిగిన హత్యాకాండలపై త్వరలో బహిరంగ చర్చా వేదిక నిర్వహిస్తానని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ అనే వ్యక్తి హత్యకు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి రాజకీయ రంగు పొలమడం దివాళా కోరుతనమని దుయ్యబట్టారు. తాము కక్ష సాధింపులకు పోకుండా వైసీపీ కార్యకర్తలకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం చేస్తున్నామంటూ వీడియోలు ప్రదర్శించారు. వైద్యులు నాకు లివర్ మార్చాలని చెప్పారు. నేను గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారికి అర్జీ పెట్టుకున్నాను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా. ఎరపతినేని శ్రీనివాసరావు గారు పెద్ద మనసుతోటి రాజకీయాలకు అతీతంగా నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తెలిసినప్పటికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షలు ఇచ్చేటట్టు చేశారు. నాకు అనారోగ్యం కారణంగా ఎమ్మెల్యే గారికి గురజాల ఎమ్మెల్యే గారికి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టాను. నాకు 2,29,000 చెక్కు అందజేశారు. నేను వైసీపీ కార్యకర్తని తెలిసి పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే గారు నాకు చెక్కు అందజేశారు. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఎందుకు తీసుకోలేదు? రాజకీయాల్లో బతకడం కోసం రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు, మంచి పనులు కూడా చేయొచ్చు. మేము కక్ష సాధింపు చేయట్లేదు కాబట్టి ఎగసాలు పోతున్నారు. మోర్జంపాడులో కుమ్మరి క్యాస్ట్ శ్రీరాములు ఎన్నికల చేతులు వెనక్కి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పిన్నెల్లో జరిగిన గొడవ వ్యక్తుల మధ్య జరిగిందా, పార్టీల మధ్య జరిగిందా? దళితుల మధ్య వ్యక్తిగతమైన గొడవ లేదా చిన్న ఘర్షణ జరిగింది. దానికి మేము కారణం కాదు. దానికి మరి దీనికి ఎవరు కారణం? వీటన్నిటికీ చెప్పాలి కదా. కాసుమహేష్ రెడ్డి కూడా రాజకీయాలు చేయాలంటే ఎన్నిసార్లు చేయొచ్చు, ఎన్ని రోజులు చేయొచ్చు, కానీ సన్నాసి రాజకీయాలు చేయటమే ఇబ్బంది. సంవత్సరం 7 నెలలు మేము అధికారంలోకి వచ్చింది. నా ప్రధాన అనుచరులను చాలా మంది చంపారు. ఎవరు చంపారు మాకు తెలియదా? చంపాలంటే పేరు దళితులు ఎందుకు? చాలా మగవాళ్ళే ఉన్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు. మా వాళ్ళని చంపిన వాళ్ళు మేము వదిలేసాం కదా, చంపట్లేదు కదా వాళ్ళని. ఎవరిని కూడా ఎంతమంది చంపే కదా 30 ఏళ్లతో ఓడిపోయారు గురిజాల్లో. ఇప్పుడు ఈ సంవత్సరాలు ఏం గొడవలు లేవు కదా, గురిజాల్లో ప్రశాంతంగా ఉంది కదా. అంటే ప్రశాంతంగా ఉండటం కూడా వీళ్ళు ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు.